అనే ఒక క్వశ్చన్ అడగమంటారు కదా. స్వామి ఎప్పుడు ఏమంటారు, నేనెవరు నేనెవరు అని అడగమంటారు. అలాగా నేనెవరు అని అడిగితే మాత్రమే మనము మన లోపలికి అంటే ఏ ఆలోచన రాని ఒక స్థితికి వెళ్తాం అన్నట్టు, అంటే మూలానికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ స్వామి ఎందుకు మన శ్వాస నియంత్రణ లేకపోతే ప్రాణాయామంతో ఈ మనసుని నాశనం చేసుకోలేము అనేది ఇక్కడ చెప్తున్నారంట. ఎలాగా మనసుని అణుగుటకు లేకపోతే విచారణ తప్ప సరి అయిన మార్గాలు లేవు. ఇతర మార్గాల ద్వారా మనసు అణిగినట్లయితే మనసు అణిగి కొంత సమయం తర్వాత తిరిగి ఉదయిస్తుంది. శ్వాస నియంత్రణ ప్రాణాయామం ద్వారా కూడా మనసు అణుగుతుంది. అయితే మనసు అణగడానికి విచారణ తప్ప మరే మార్గాలు లేవంటున్నారు. అందుకని స్వామి ఏం విచారణ చేయమంటారు, నేనెవరు అంటారు. ఒక ఆలోచన వచ్చిందంటే అది ఏ ఆలోచన అని పక్కన పెట్టి అసలు ఆ ఆలోచన ఎవరికి వచ్చింది అనమంటారు. అలాగ మనకి రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. అయితే ప్రతి ఆలోచనకి అది ఏది వచ్చిందో అది దేని గురించి ఆలోచిస్తుంది, దేని గురించి ఆలోచన వచ్చింది అనేది పక్కన పడేసి అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అంటారు. అందుకని అక్కడేమవుతాయి, 1000 ఆలోచనలు ఉండొచ్చు, 1000 క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ అన్నిటికీ మనం ఒకటే క్వశ్చన్ లింక్ చేస్తున్నాం. ఏమని, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అంటాం. అప్పుడు ఏమవుతుందంటే అసలు ఆ క్వశ్చన్లు ఏమున్నాయో 1000 ఆలోచనలు ఏమున్నాయి నెమ్మదిగా ఏమవుతాయి, ఆ ఆలోచన తగ్గిపోతాయి. ఎందుకంటే దానికి ఎదురు క్వశ్చన్ అడుగుతున్నాం మనం. సరే ఏదో నువ్వు చెప్తున్నావు, అదేం చెప్తుంది, ఏదో బయట తిప్పమంటుంది. ఆ వెంటనే ఏమంటావు, తిప్పమని ఎవరు అడుగుతున్నారా అంటాం. ఏదో తినాలంటుంది, తినమని ఎవరు అడుగుతున్నారు అంటాం. సో ఎవరిని మనం క్వశ్చన్ అడిగేసరికి ఏమవుతుంది, అసలు క్వశ్చన్లు ఏమున్నాయి అన్నీ తగ్గిపోయి కొన్ని వేల క్వశ్చన్లు 100ల కింద వచ్చి 100లు 10లు అయ్యి ఆ తర్వాత ఒకే క్వశ్చన్ మిగిలిపోతుంది. ఏంటది, నేనెవరు లేకపోతే ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళెవరు అని ఆ క్వశ్చన్ దగ్గర మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తాము, ఎవరు అని మనం లోపలికి అంతర్ముఖం అవుతాం అనమాట. ఆ మూలం ఏంటని దాన్ని పట్టించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. సో స్వామి ఏమంటారు, విచారణ తప్పితే ఇంకా దేని వల్ల కూడా మనసు అణగదు అంటున్నారు. నువ్వు శ్వాసను కంట్రోల్ చేస్తున్నావు, కానీ 24 గంటలు శ్వాసను కంట్రోల్ చేయాలి అంటే అక్కడే అలా కూర్చోవాలి అంటే అది జరగదు కదా. సో మనసును కంట్రోల్ చేయాలంటే విచారణ చేయాలి. ఎప్పుడు బుర్రలో ఒకటే రావాలి. ఇది ఎవరికి వస్తుంది, ఏదో ఆలోచన అయితే వస్తుంది, క్షణం ఆలోచనలు మారిపోతాయి అంటారు. ఆ క్షణం మారే ఆలోచన ఎవరికి వస్తుంది అని క్వశ్చన్ అడుగుతూ వెళ్తే ఇంకా ఎన్ని క్వశ్చన్లన్నీ రాని ఆఖరికి మనం అక్కడ ఆగుతాం అన్నమాట. సో కేవలం విచారణ వల్ల మాత్రమే మనం మనిషిని అడుగు పెడతాం తప్పితే వేరేగా మనము మనిషిని అణచలేమంటున్నారు. శ్వాస నియంత్రణ ప్రాణాయామం ద్వారా కూడా మనసు అణగదు, కానీ ఎంతవరకు శ్వాస అణిగి ఉంటుందో మనసు కూడా అంతవరకు అణిగి ఉంటుంది. అందుకని ధ్యాన సమయంలో ఏం చేస్తాం, చాలా స్లోగా శ్వాస తీసుకోవడానికి అన్నట్టు అలాగ కూర్చొని నెమ్మదిగా ప్రాణాయామం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కనీసం ఆ సమయంలోనే మనసు కాస్త మనకి నియంత్రణలోకి వస్తుందేమోనని. కానీ కేవలం అప్పుడు మాత్రమే వస్తుందట. కాస్త శ్వాసను మనం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు మాత్రమే కాసింత మనసు కంట్రోల్ అవుతుంది, కానీ అదేం శాశ్వతంగా మనకి కంట్రోల్ కాదు. కానీ ప్రాణము వెలుపలికి వచ్చినప్పుడు మనసు కూడా బయటకు వచ్చి వాసన యొక్క ప్రభావం వల్ల సంచరిస్తూ ఉంటుంది. ఈ శ్వాస లోపల తీసుకున్న పైకి తీసుకున్న, అందుకని ఏమంటారు, లోపల గాలిని ఆపమంటారు. అదే మళ్ళీ గాలి బయటకు వదిలితే బయటకు ఎప్పుడైతే మళ్ళీ గాలి వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటుంటేనంట కేవలం మన గాలినే తీసుకోమంట. ఇంతవరకు మనకు వాసనలు ఉన్నాయి కదా, మనకే ఆలోచనలు ఉన్నాయి, మళ్ళీ ఆలోచన తీసుకుంటూ ఉంటాం. అందుకని ఏమంటారు, నువ్వు తీసుకొని బయటకు వదిలి ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎక్కువసేపు మనం లోపలే ఎక్కువ సేపు మనం గాలిని కంట్రోల్ చేయాలంటారనమాట. సో అలా చేసినప్పుడు అంతసేపు మాత్రమే మనసు కంట్రోల్ అవుతుంది. తప్పితే నువ్వు మళ్ళీ బయటకు వచ్చినా లేకపోతే ధ్యానంలోంచి బయటకు వచ్చిన లేకపోతే ప్రాణాయామం చేయడం మానేసినా అది కంట్రోల్ కాదు. అందుకని కంట్రోల్ చేయడానికి ఒక్క పద్ధతి ఏమంటున్నారు, ఏ ఆలోచన వచ్చిందో దానికి ఒక క్వశ్చన్ అడగమంటున్నారు. ఇది ఎవరికి వచ్చింది, నేనెవరు, ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగితే ఇంకా కేవలం అది విచారణ చేస్తూ ఉంటేనే ఆ మూలం ఏంటో మనం పట్టుకొని అప్పుడు మాత్రమే మనం మనసుని నాశనం చేస్తాం. మనోనాశనం అయితే మాత్రమే మనకి శాశ్వత ఆనందం దొరుకుతుంది. తప్పితే మనోలయం అంతే, కాసింతసేపు మనసుని ఏదో లయం చేసి దీంట్లోని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే ఆ కాసింతసేపు ఏమన్నా అది సైలెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, శాంతి ఉంటుంది. తప్పితే ఆ తర్వాత మళ్ళా అది బయటకు వచ్చి తిరుగుతుందని చెప్తున్నారు.